అపచారానికి నిరసన తెలిపిన మాజీ మంత్రి ఎర్రబల్లి. గాయపడిన ఆశా వర్కర్ను పరామర్శించిన కేటీఆర్. రేవంత్ ని చూసి బీజేపీ భయపడుతుందన్న బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు. హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసనలు పలు కార్యక్రమాల్లో మాజీ మంత్రి వర్యులు ఎర్రబల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈ రోజు దేవరుప్పుల. ఈ సందర్భంగా ఉద్యమకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల గ్రామ నాయకులు ఉన్నారు. అది రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కీర్తి చెందింది. తెలుగు వారు ఎక్కడున్నా కూడా, తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. మేము అమెరికాకు పోతే కూడా ఈ విగ్రహం పెట్టారు. ఎక్కడ కూడా ప్రతి విలేజ్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాం. తెలంగాణ ప్రజల లోపల, మనసు లోపల నిండుగా ఉన్నది. దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది. తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం, అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ ఉంటుంది. కానీ మంచి విగ్రహాన్ని, తెలంగాణ అంటేనే బతుకమ్మ, మహిళల లోపల బతుకమ్మ ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఆడదు, తెలంగాణనే ఆడతారు. తెలంగాణ మహిళల లోపల పేరుకపోయింది. దాన్ని వదిలిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన తెలంగాణ ద్రోహి అని తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్ ఇవ్వని నేను పట్టుబట్టిన రోజు అసలు తెలంగాణకు మనం లెటర్ ఇస్తుంది ఎందుకు, అవసరం లేదన్న మనిషి. ఆ రోజు మేము 15 మంది ఎమ్మెల్యేలు వెంబడిపడి లెటర్ ఇవ్వకపోతే మేము పార్టీని వదిలిపెట్టమని ఆ రోజు చంద్రబాబు గారిని ప్రేరేయటం జరిగింది. ఒక 3-4 ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు సపోర్ట్ చేశారు. రిజైన్ చేయకుండా పోయింది ఈయన ఒక్కడే. అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆ రోజు సోనియమ్మనో 1000 మందిని చంపిన నరదేవత అన్నాడు, బలిదేవత అన్నాడు. ఈ రోజు సోనియమ్మ చేపట్టి తెలంగాణ వచ్చిందంటారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయ వల్ల. మీరు 1000 మంది చచ్చిన తెలంగాణ గేలే. కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోలం అవుతుంది, దేశం అంతా అల్లకొల్లోలం అవుతుందని ఆయన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడింది తెలంగాణ ఇచ్చారు. నేను ఒకటే అన్నా, ఇప్పటికి నేను ఒకటే అంటా, నేను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావనే చెప్దాం అనుకో, నువ్వు చెప్పినట్టే. మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు? బ్రిటిష్ వాళ్ళ పేరు చెప్పాలి కదా. మరి గాంధీ మహాత్ముడి పేరు ఎందుకు చెప్తారు? గాంధీ మహాత్ముడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వం లోపల ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఇప్పటికీ మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం, పూజిస్తాం. మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు. ఈ పిచ్చి మిచ్చి మాటలు, అబద్ద మాటలతో మోసం చేశావు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు. అన్ని బోకస్ మాటలు, పిచ్చి మోసం. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఏం మాట్లాడావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోను. అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు. ఏమిచ్చినవా? ఆ గ్యాస్ది సరిగ్గా లేదని అది తిప్పిపోతే 100 కోట్లు కూడా కావు. నిన్న హైదరాబాద్ అబిడ్స్ లో నిరసన తెలిపిన ఆశా వర్కర్లపై పోలీసుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు ఉస్మానియా ఆసుపత్రికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నేతలు వెళ్లారు.
ఏమో సగం కాదు బయటనే కొంచెం పక్కకు మనిషిని అసలు మొత్తం లోపలికి అనకుండానే సగం అలాగే పశువులు కాదు అసలు. ఈ అమ్మాయి పొడుగు ఈమె మీద ఈ అమ్మాయి ఇంకా పొడుగు కాలు బయట ఉన్నాయి అయినా కూడా మళ్ళీ నన్ను వేసిరు ఈ అమ్మాయి మీద ఆ కాలు బయట వేసి ఎత్తుకొని వెళ్ళడమేనండి అట్లనే తెలంగాణ రాష్ట్రం ప్రజల ప్రయోజనాలు న్యాయమైన హక్కుల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఢిల్లీలోని మంగళవారం ఆయన ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ధర్నా చేయడం జరిగింది. అక్కడి నుంచి అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారికి కాజీపేటలో జరుగుతున్నటువంటి విషయాలు మొత్తం వారి దృష్టికి తేవడం జరిగింది. కూలంకషంగా చర్చించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికే ఒక మెట్టు అయినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని పెట్టాలనే ఉద్దేశం, తెలంగాణ ప్రజలందరికీ అక్కడ రావాలనే ఉద్దేశంతో రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు అనేక సార్లు ప్రధాని కలిసినప్పుడు కానీ, రైల్వే మంత్రులను కలిసినప్పుడు కానీ, మా మంత్రులందరూ వచ్చి కలిసినప్పుడు కానీ, మా పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో కానీ, కవితమ్మ ఆధ్వర్యంలో కానీ చాలామంది కొట్లాడి ఎన్నోసార్లు లెటర్లు ఇవ్వడం జరిగింది, కలవడం జరిగింది, చర్చించడం జరిగింది. కానీ దాని బదులు వ్యాగన్ రిపేరింగ్ సెంటర్ అని ఇంకోటి 3 పరికరాల తయారీ పరిశ్రమలు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది తప్ప, వినయన్న చెప్పినట్టు ఎవరైతే రైల్వే మంత్రి ఉంటారో వాళ్ళ రాష్ట్రాలకు మాత్రమే మేజర్గా ఇండస్ట్రీస్ తరలిపోతున్నాయి, కోచ్ ఫ్యాక్టరీలను అటు వెళ్ళిపోతున్నాయి. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపెడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణలోని కాజీపేటలో ఇది ఖచ్చితంగా కావాల్సిన ప్రక్రియ. దీనికోసం 160 ఎకరాల విలువైన భూమిని కూడా కేటాయించి రెడీగా ఉన్నటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటిది. దీన్ని నిన్న చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదాకా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది. మీరు చెప్తున్నారు 2 వారాల నుంచి పార్లమెంటు నడిచిందే 3 రోజులు, మళ్ళీ నిన్న నడవలేదు. ఫస్ట్ వీక్ అంతా పోయింది, సెకండ్ వీక్ 2 రోజులు నడవలేదు, 3 రోజులు నడిచింది. దాని తర్వాత మేము పెడుతూనే ఉన్నాం. ఇట్లా మాట్లాడగానే బిల్ రాదు కదా, మా క్వశ్చన్లు ఉన్నాయి, మా మూమెంట్ కోసం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని సాధన కోసం ఎట్టి బస్సులు ముందుంటాం, ఎక్కడ కూడా ఆపేది. మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇక్కడ రాజీ పడదు. చూస్తారు కదా కొద్దిసేపటి తర్వాత, నెక్స్ట్ పెట్టినప్పుడు చూద్దాము. ఇంకా ఊహాగానాలే అవుతున్నాయి, పెడతారని గ్యారెంటీ కూడా ఏముంది. ఇక్కడనేమో ఏమండి సేకరించండి, చూద్దాం. పార్లమెంట్ పోయినాక అక్కడ మాట్లాడతాం. ఇక్కడ జరిగేదేమో తెలంగాణ ఇక్కడనేమో కోచ్ ఫ్యాక్టరీ గురించి మేము తిరుగుతూనే ఉన్నాం. నిన్న రైల్వే మినిస్టర్ కలిసినప్పుడు కూడా ఇంకొక కొత్తగా సిద్దిపేట రూట్ నుంచి కూడా రైల్వే చిన్న కోడూరు నుంచి పోతున్నటువంటి రైల్వే లైన్ మీద కూడా ఒక చిన్న కోడూరులో ఒక రైల్వే స్టేషన్ కావాలి, ప్లాట్ఫామ్స్ కావాలి. అవన్నీ కొత్తగా అక్కడ కొన్ని ట్రైన్స్ కూడా ఆగాలనే దాని మీద, కానీ ఖమ్మంలో కొన్ని ట్రైన్స్ ఆగాలని, ఖమ్మం ఇల్లందు పక్కనటువంటి గాంధీపురం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కావాలని, ఇవన్నీ కొన్ని రిపేర్లు కొన్ని కొత్తవి కూడా కోరడం జరిగింది. దాని మీద రైల్వే మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఆలోచనలో ఉన్నామన్నారు, కానీ ఏమీ ఒపీనియన్ చెప్పలేదు, స్పష్టత ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇచ్చినటువంటి రిపేరింగ్ సెంటరు, వ్యాగన్ రిపేరింగ్ సెంటర్లో ఏది వచ్చినప్పుడు కూడా కాజీపేటలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ముఖ్యంగా బయట రాష్ట్రాల నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు రైల్వేలో. ముఖ్యంగా ఇవాళ వచ్చిన పోరాటం కూడా వీళ్ళందరూ కూడా కనీసం ఒక 60% లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక పరిశ్రమ వచ్చినందుకు అనేది దాని మీద నిన్న ముఖ్యంగా రావడానికి ప్రధాన ఉద్దేశం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు.
అక్కడ తెలంగాణలో జరుగుతుంది మాత్రం నిన్న చేసింది మాత్రం అరెస్ట్ల పర్వం అయితే అన్యాయం తీవ్రమైనదిగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడనేమో మోడీ అదానీ గారి ఫోటోలు పెట్టుకొని పార్లమెంట్లో పోయినా ఏముండదు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారి అదానీ గారి ఫోటోలు పెట్టుకొని మాత్రం ప్రయత్నం చేస్తేనే అరెస్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళ కోసం ఉన్న సంబంధం నిజం కాదా అనేది మాత్రం మీరు తెలుసు, మీడియా వాళ్ళందరూ కూడా గ్రహించాలని చెప్పి ఒకసారి కోరుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాలు జరుపుతుందని, ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగించినట్లు భావిస్తుందని, ఈ ప్రజాపాలన దినోత్సవాలు చివరి దశ చేరుకున్నట్లు ఉన్నాయని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు స్వాగతించాలని, అది కాకుండా నిర్బంధించాలని చూడడం మంచిది కాదని, 108 రోజుల పాటు ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారని, ఆశా వర్కర్లకు న్యాయం చేయాలి అని అడిగితే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు. అందరికీ నమస్కారం. వాళ్ళ డిమాండ్ ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలనేది అట్లాగే కూడా ఇచ్చింది. గడల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో చర్చలు జరిపిన తర్వాత కూడా అరెస్ట్ చేస్తున్నారు. మగ పోలీసులు ఇళ్ళకెళ్ళి బేభత్సంగా అక్కడ బెదిరించేటువంటి పని చేస్తున్నారు కార్యకర్తలు. ఇది 12వ తారీఖు సమ్మె ఉంటే 12వ తారీఖు చెలో హైదరాబాద్ పిలుపుంటే నిన్న బాన్కల్ గతంలో ఖమ్మం జిల్లాలో ఇక్కడ మంత్రి గారు అట్లాగే ఎమ్మెల్యేలు పోలీసు జులుం ప్రభుత్వాన్ని అందరినీ ఓడించారు ఆ రోజు. కానీ ఆ తీర్పు తర్వాత అధికారంలోకి అర్థం కావట్లేదు. పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాల ఎదుట మహిళా ధర్నా. తనను వాచ్మెన్ విధుల నుండి అకారణంగా తొలగించారని, డబ్బులకు ఆశపడి వేరే మహిళను తీసుకున్నారనే ఆరోపణ. తనకు న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపిన ఉషా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుంటినాగులగూడెం గుర్రాలకుంట శ్రీనివాస్ కాలనీ సమీపంలో గల మొర్రేడు వాగు నుండి ఇసుక అక్రమంగా తోడేస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఈ రోజు తెల్లవారుజామున పట్టణ ఆర్ఐ రవికుమార్ మరియు రూరల్ ఆర్ఐ అచ్చావారి సిబ్బందితో కలిసి 4 ట్రాక్టర్లు, 1 లారీని సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. నువ్వు మనిషివేనా అంటూ నటుడు బాబుమోహన్ను నిలదీసిన టీజేఎఫ్ నేతలు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన. టీవీ9, టీవీ5 జర్నలిస్టులపై మంచు మోహన్ బాబు దాడికి ఖండించిన టీజేఎఫ్ నేతలు మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులను సహించేది లేదు అని హెచ్చరించారు. జర్నలిస్టుపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీజేఎఫ్ ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్ ఉప్పు శ్రీకాంత్, కో కన్వీనర్ కృష్ణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ కిషోర్, కో కన్వీనర్ రామచంద్ర, గౌరవ అధ్యక్షులు సుధీర్తో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న టీజేఎఫ్ నేతలు. నిన్న మోహన్ బాబు టీవీ9 జర్నలిస్ట్ పైన, ఇటు టీవీ5 జర్నలిస్టుల పైన కూడా మోహన్ బాబు దాడి చేయడం చాలా హేయనీయం. దాడి చేయడమే కాకుండా దాన్ని ఈ గతంలో నిన్న మన్నట్టు కూడా కాలేజ్ దగ్గర కూడా జర్నలిస్టులపై దాడి చేశారు. జర్నలిస్టులు కేవలం సమాచారం నిమిత్తము కవరేజ్ కోసం వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం చాలా సిగ్గుమాల చర్య. వెంటనే మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయాలి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కఠిన చర్యలు తీసుకోవడం కాకుండా జర్నలిస్టులకు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి జర్నలిస్టుల సమస్యలు కానీ జర్నలిస్టులపై దాడి చేసిన వారిని కూడా చట్టపరంగా కానీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా టీజేఎఫ్ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడైనా జర్నలిస్టులకు ఇబ్బంది వచ్చిందనే, జర్నలిస్టుపై దాడులు చేసిన, జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం కాకుండా జర్నలిస్టుల సమస్యలపై, జర్నలిస్టుపై దాడులు చేసి సహించలేదు. ఈ విషయంపై కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆందోళనలో కూడా పిలుపునిచ్చింది. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేసి మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా తెలుగు జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ చేస్తుంది. నిన్నటి రోజున హైదరాబాదులో మోహన్ బాబు గారు జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడిని నిజంగా భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది.
ఈ నేపథ్యంలో అటు దేశంలో రాష్ట్రంలో ఎటువైపు చూసినా ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య సారథిగా వారధిగా నిలబడి అటు జరుగుతున్నటువంటి అనేక రకాల అన్యాయాలపైన అక్రమాలపైన అహర్నిశలు ప్రభుత్వం నుండి ఎటువంటి గౌరవవేతనం లేకపోయినప్పటికీ కూడా కేవలం ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా సమాజ శ్రేయస్సు కోసం వాలంటరీగా పనిచేసేటువంటి ఈ యొక్క జర్నలిస్టులపైన దాడి చేయడం సిగ్గుమాలిన చర్య. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇదే పరిస్థితి కన్నా మరొక్కసారి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అతన్ని వెంటనే అరెస్టు చేసి దాన్ని ఖండించాలని చెప్పేసి పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అనేక మంది దేశంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది. వార్తలు రాస్తే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి, ఏదైనా బయట పెడితే వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. ఈ విధమైనటువంటి దాడులు జరగడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే మీరు చేసేటువంటి అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తే జర్నలిస్టుల పైన దాడులు చేస్తారు. పైగా రాజకీయంగా కానీ సినీ ఇండస్ట్రీలో కానీ మీరు ఎదగాలంటే ఈ జర్నలిస్టులు లేకపోతే మీరు ఎదిగేటువంటి పరిస్థితి లేదు. మీరు ఈ బాహ్య ప్రపంచానికి సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ పేపర్లలో కానీ ఈ రోజుకు వెలుగుతున్నారంటే జర్నలిస్టుల యొక్క కృషిని మీరు మర్చిపోయి ఈరోజు అహంకారంతో మీరు దాడి చేయడం సిగ్గుమాలిన చర్య. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ దేశంలో రాష్ట్రంలో జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి భౌతిక దాడి పైన ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చేసి వీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేసి రక్షణ కల్పించాలని, మోహన్ బాబు గారి పైన క్రిమినల్ కేసులతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు అరెస్టు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.